సరే అయితే మరి బాయ్. బాయ్. ఒక్క నిమిషం. ఏంటి చున్నీ ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నావు? ఎంత డేంజరో తెలుసా? జారిపోతే కనుక చున్నీ, ఇలాంటివే ప్రమాదాలు జరుగుతుంటాయి. నీకు చున్నీ వేసుకోవాలనుకుంటే ఇలాగా రోల్ చేసుకో, బ్యాక్ సైడ్. వెనకాల ముడిలా ఉంటుంది, బాగోదు, స్టైల్ గా అనిపించింది నాకు. సరే అయితే అలా గాలికి ఎగిరితే బాగుంది. గాలికి ఎగరడం అవ్వదు, కానీ స్టైల్గా కావాలి అంటే చున్నీని ఇలా తీసుకొని ఇక్కడ ఇలా క్లచ్ పెట్టేసుకో. నీకు చున్నీగాను ఉంటుంది, ఒక శారీలాగా చున్నీ గాలికి ఎగరకుండాను ఉంటుంది. లేదు ఇలా కూడా నచ్చలేదు, ఏదో శారీ కట్టినట్టు ఉందంటే చున్నీ ఇలా వేసుకో. దిగేంత వరకు ఇలా వేసుకోవచ్చు. లేదు ఇది కూడా ఏదో శాల్వా కప్పిన ఫీలింగ్ వస్తుంది అంటే కనుక ఇలా వేసుకున్న చున్నీ ఈ పార్ట్ నీ పక్కనే ఉంటుంది, ఈ పార్ట్ ఇక్కడే ఉంటుంది. అంత ఎగిరే ఛాన్స్ అయితే ఉండదు అనమాట గాలి. ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా ఇలా కూడా కాదు అనుకుంటే ఇలా వేసుకుంటే కూడా చాలా స్టైలిష్, చాలా స్టైల్ ఉంది నిజంగా. దిగిన తర్వాత నీకు కావాలన్నట్టు గాలికి ఎగిరేలాగా వేసుకొని దిగినప్పుడు వింజామెర విసురుకుంటూ వెళ్ళచ్చు. ప్రస్తుతానికి బండి మీద మాత్రం ఇలాగే చెయ్యి. సేఫ్టీ ముఖ్యం. మన ఇంట్లో మన కోసం మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు. రోడ్డు పైన కూడా మనం పడ్డప్పుడు పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్, వాళ్ళు కూడా పడిపోయే ఛాన్స్. ఇలాగా డ్రైవ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, బాగుంది. మళ్ళీ ఒక్కసారి ఉండు. ఏంటి ఈ డ్రెస్ వేసుకొని ఇలా బండి మీద వెళ్తావా? ఇది ఎంత పొడికి వెళ్ళిపోతుందో తెలుసా? బండిలోకి వెళ్ళిపోతుంది. రోడ్డు పై పక్కన అంతా అమ్మ నీ డ్రెస్ బండిలోకి వెళ్ళిపోతుందని చెప్తాడు. ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పించుకోవడం. దిగు ఒకసారి చెప్తాను, స్టాండ్ వేసి దిగు. అంత పెద్ద డ్రెస్సులు వేసుకోవాలని కోరుకుంటుంది ఆడవాళ్ళకి. బండి మరి కార్ లేనప్పుడు బండి మీద కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలాంటప్పుడు మనం సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు మన డ్రెస్సుల్ని. సో ఇంత లాంగ్ డ్రెస్ కూడా వేసుకొని మనం చక్కగా డ్రైవ్ చేయొచ్చు బండి. చెప్తా, పట్టుకో ఒకసారి చూద్దాం ఎంత పెద్దది. వామ్మో, ఇంత పెద్ద గేర్ వేసుకుని బండి మీద వెళ్తే రోడ్డు మీద బురదాని ఇదే టైర్లో కూడా వెళ్ళిపోతుంది. సో అట్టొక్కసా ఇటొక్కసా పట్టుకొని ఇలా క్లచ్ పెట్టేసుకో. కంఫర్ట్ ఉంటుందా? చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చీర కుర్చీలు పెట్టుకోవట్లేదా? అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ బండి పైన నీకు దిగ్గానే నువ్వు ఆ క్లచ్ తీసేసుకొని చేతిలోనో హ్యాండ్ బ్యాగ్ లోనో వేసేసుకో. నీకు ఇప్పుడు అది గేర్ బయటికి రాదు. డ్రైవింగ్ కి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నిజంగానే బాగుంది. చూసావా ఎంత బాగుందో? ఇలా డ్రైవ్ చేస్తే సేఫ్టీగాను ఉంటుంది, మనకు నచ్చిన డ్రెస్ మనం వేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. ఏమంటావు? బాగుంది. నేను కూడా ఇంకో నలుగురికి చెప్తాను, ఎవరైనా ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు బోల్డ్ మంది కనిపిస్తారు కదా మనకి, ఓకే చాలా మంచి. సరే కానీ చున్నీ ఎలా వేసుకోవాలి, డ్రెస్ ఎలా పెట్టుకోవాలి, ఇన్ని చెప్పావు. చీర కట్టుకున్నప్పుడు ఏం చేయాలో కూడా చెప్పే. గుడ్ క్వశ్చన్. అయితే చెప్తాను. ఆల్రెడీ శారీయే కట్టుకున్నాను కాబట్టి ఇప్పుడే చూపించేస్తాం. మనం శారీ నార్మల్గా స్టెప్స్ పెడతాం. ఒక్కొక్కసారి పళ్ళుకి మంచి హెవీ వర్క్ వస్తుంది. అలాంటప్పుడు సింగిల్ పళ్ళువే పెడతాం. అలాంటప్పుడే డ్రైవింగ్ ఇంకా చాలా కష్టం అవుతుంది. అది ఎలాగో చూపిస్తాం. బండి ఎక్కామా, పళ్ళు ఇలా తీసుకున్నామా, ఇలా పట్టుకొని కూర్చోవాలంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా పళ్ళు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే పళ్ళుని తీసుకొని ఈ హ్యాండ్ పైన ఇలా వేసుకోవాలి. పూర్వకాలం రాణులు వేసుకునే వాళ్ళు కదా, ఆ రేంజ్కి రాణిలాగా ఫీల్ అయ్యి పళ్ళుని ఇటు నుంచి ఒక ట్విస్ట్ ఇలా తిప్పి ఇలా పట్టుకుంటే పళ్ళు ఇంతే ఉంటుంది, గాలికి ఎగరదు. సో మనకు కూడా ఒక దర్జాగా ఒక రాణి ఫీలింగ్. కానీ వెనకాల నడుము కనిపిస్తుంది ఫీలింగ్ వస్తుంది. నడుము కనిపిస్తుందా? మరి నడుము కనిపించకూడదంటే ఇటు తిప్పి ఇటు వేసుకో. ఈ రాణి ఇటు వేసుకుంటుంది అనుకో, అప్పుడు ఈ పళ్ళుని ఇటు వేసుకొని డ్రైవ్ చేయి. అప్పుడు నడుము కూడా కనిపిస్తుంది. ఓకే, నేను చెప్పిన ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతూ సేఫ్గా డ్రైవ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.